I am billionaire, I am billionaire, I am billionaire. Thank you universe, thank you universe, thank you universe. TRAON 93456 మనది యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు మళ్ళీ సేమ్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ గురించి కొంచెం తెలుసుకుందామండి. మనకు నెక్స్ట్ వచ్చేసేది పశ్చిమ బెంగాల్. ఇందులో మనకు ప్రజెంట్ మేడం గారు వచ్చేసి మనకు మమతా బెనర్జీ గారండి. మేడం గారు కంటిన్యూ 2011 నుంచి కంటిన్యూ ఉన్నారండి. ఏది 20 మే 2011 కంటిన్యూ ఉన్నారు అంటే మళ్ళీ 5 years అనుకోండి, 2016 అనుకోండి, 2021, ఇప్పుడు 5 years అంటే 2026. అంటే వీళ్ళు చూడండి కంటిన్యూ 3 times అయినరండి. ఎవరైనా అవుతారండి, మీరే చూడండి. అంటే ఎంత న్యూమరాలజీ మేడం ఫాలో అవుతుందో మీరు చూసారా? అనుకోవచ్చు ర్యాండమ్గా విన్ అయిందని మీరు అనుకుంటారు రావచ్చు, కానీ 2011, 2016, 2021 ఇప్పుడు ఇంత బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కానీ మరి తృణమూల్ కాంగ్రెస్ గారు ఎందుకు విన్ అవుతున్నారు మీరే చెప్పండి. న్యూమరాలజీ మేడం ఫాలో అవుతుందండి. అందుకోసం మేడం గారిని ఎవ్వరు ఏం చేస్తలేరు. మళ్ళీ నరేంద్ర మోడీ గారికి ఆపోజిట్ ఫస్ట్ ఈమెనే అండి. ఈమె ఉన్న కేజ్రీవాల్ గారండి, తర్వాతనే మనకు రాహుల్ గాంధీ అండి. ఫస్ట్ మేడం గారే, మమతా బెనర్జీ గారే ఎక్కువ శాతం సార్ గారిని ఎక్కువ మనకు ఎఫెక్ట్ చేయడానికి చూస్తుందండి మన వెస్ట్ బెంగాల్లో. చూస్తే మీరు నమ్మితే అంతకుముందు మనకు వచ్చేసి చాలామంది అనుకుంటారు మేడం గారు న్యూమరాలజీ ఎందుకు ఫాలో అవుతారో అవసరం లేదు అని. అయితే మనకు 2011కు ముందు జ్యోతి బస్ గారండి కంటిన్యూ విన్ అయ్యారండి. కానీ అతను ఎందుకు, సరే మీరు చూడండి, అతను కంటిన్యూ విన్ అయ్యాడు. కానీ 2011లో చేసిన ఒక్క మిస్టేక్ ఏందో ఉంటుంది కదా, ఆ ఒక్క మిస్టేకే తరాలు చేంజ్ చేసిందండి. జ్యోతి బస్ గారి యొక్క లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయిందండి. ఎందుకంటే సార్ కూడా కంటిన్యూ ఉన్నారు కదండి. అందుకే నమ్మకపోయినా న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి. తృణమూల్ కాంగ్రెస్ అంటే వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు జ్యోతి బస్ గారు అప్పుడు కంటిన్యూ విన్ అయ్యారు. మరి 2011లో ఎందుకు లాస్ అయినారు? సరే ఒక్కసారి లాస్ అయినారు అనుకోండి, మరి 2016లో లాస్ అయినారు. సేమ్ 2021లో, ఇప్పుడు 2026 వస్తుంది. ఇది చాలా గడ్డు కాలం ఉంది మేడం గారికి. తృణమూల్ కాంగ్రెస్ మమతా గారికి చాలా ఈ గడ్డు కాలం 2026 అనేది మేడం గారికి. ఇప్పుడు 1, 2, 3 times విన్ అయ్యారండి. ఏ స్టేట్ ఉన్నదండి చెప్పండి మీరు? 3 సార్లు విన్ అయిందంటే ఎంత గ్రేట్. ఒక గుజరాత్, నరేంద్ర మోడీ గారు తప్ప. నెక్స్ట్ వీడియోలో గుజరాత్ గురించి తెలుసుకుందాము. చూడండి పశ్చిమ బెంగాల్ మొత్తం 3 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు పాలన అండి. ఎంత ఘోరంగా ఉంటుందో మీరు చూడండి. అక్కడ హిందూ ముస్లిం గొడవలు మిగతా ఎంత జరుగుతుంది. డెవలప్మెంట్ ఏమో కానీ తర్వాత జరిగేదైతే గొడవలు అయితే జరుగుతున్నాయండి. మీరు న్యూమరాలజీలో చూడండి, మేడం గారు విన్ అయ్యారు 2011లో, మళ్ళీ 2016లో మరిలా విన్ అయ్యారు, 2021లో. ఎవరి సపోర్టు ఎవరు తీసుకున్న సంబంధం లేదు, కానీ 3 times విన్ అయ్యారు. అప్పుడు మరి బీజేపీ లేదా? మిగతా సంబంధించిన జ్యోతి బస్ గారిది పార్టీ లేదా అండి? న్యూమరాలజీ ఈజ్ అ పవర్ఫుల్ అండి. ఎందుకంటే పవర్ వస్తుంది. ఇప్పుడు 2026 వచ్చింది. ఇప్పుడు మేడం గారు కూడా 2021లో ఒక పెద్ద మిస్టేక్ చేశారండి. దాని ఎఫెక్ట్ ఇప్పుడు 2026లో కంపల్సరీ ఉంటుందండి. మీరు నమ్మకపోయినా నిజం. మనం ఓన్లీ నంబర్స్ని నమ్ముతామండి. న్యూమరాలజీతో పవర్ఫుల్ అండి. 3 times 15 సంవత్సరాలు విన్ అయ్యారు. మన తెలంగాణ వచ్చేసి 2 times విన్ అయ్యారు. ఏపీ వచ్చేసి చేంజ్ అన్నట్టు, ఒకరు ఉంటే మళ్ళీ ఒకరు ఉంటారు. కానీ కంటిన్యూ విన్ కాలేదు కదా. ఇంతకుముందేమో యూపీ సార్ 2 times విన్ అయ్యారు. అని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మేడం గారు 3 times కంటిన్యూ విన్ అయ్యారండి. అది హిస్టరీ అన్నట్టు కదా. అంతకుముందు జ్యోతి బస్ సార్ విన్ అయ్యారు, కానీ లాస్ అయ్యారు కదా. మీరు చూడండి ఎంత పవర్ ఉంటుందండి. కంటిన్యూ 3 years అంటే ఎంత హైలైట్ ఉంటుంది చెప్పండి. మీరు నమ్మండి. మేడం గారికి సజెషన్స్ ఎవరో ఇస్తారు కదా. కానీ ఇప్పుడు 2021లో మేడం చేసింది ఒక్క మిస్టేక్, 2026లో గవర్నమెంట్ రాకపోవచ్చండి.
ఎందుకంటే మనము పర్సన్స్ని ఎవరిని నమ్మమండి. పర్సన్స్ ఎవ్వరూ మనకు సంబంధం లేదు. మనం ఓన్లీ నెంబర్స్ని మాత్రమే చూస్తాము. ఆ నెంబర్స్ ప్రకారమే అతను విన్ అవుతాడా లాస్ అవుతాడా అనేది మనకు తెలుస్తుందండి. ఇప్పుడు కంటిన్యూ విన్ అయింది, పవర్ ఎంతో వచ్చేసింది అక్కడ. ఇప్పుడు మొన్న కూడా ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఘోరంగా లాస్ అయిందండి. మీరు చూడండి, ఇంత పబ్లిక్ అవేర్నెస్ ఉన్నా మరి పార్టీలు ఎందుకు లాస్ అవుతున్నాయి, ఎందుకు విన్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేశారా? ఓన్లీ ఆ పర్సన్ యొక్క చేసిన ఒక్కటే మిస్టేక్ అండి. నంబర్స్ని ఎవరు నమ్ముతారో ఘాట్ని ఏమో చేద్దామని అంటే అది జీవితం అండి. నంబర్స్ మీ 5 సంవత్సరాల జీవితం పోయింది. ఇప్పుడు సప్పునేకున్నారు అందరూ. వెస్ట్ బెంగాల్లో పబ్లిక్ వేరు, నంబర్స్ వేరండి. నంబర్స్ అనేటివి జీవితాన్ని రోల్ చేస్తవి, ఇవి చంపేస్తవి, ప్లస్ లగ్జరీ లైఫ్ని కూడా ఇస్తాయండి. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్లు ఉన్నప్పుడు చంపేసినప్పుడు డేట్ ప్లస్ మంత్ ప్లస్ ఇయరే రాస్తాం కదా మనం అందరము. అంత పవర్ఫుల్ అండి. అంటే మీరు చూడండి నెంబర్స్ ఎంత పవర్ఫుల్ అనేది చూడండి. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఎంత ఘోరంగా జరుగుతుందో చూడండి. క్రైమ్ కూడా చాలా జరుగుతుంది, ప్లస్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అది కామన్ అన్నట్టు. ఎక్కడైనా మీరు చూస్తే మన నెంబర్స్ని ప్రకారం చూస్తే ఎందుకు 3 times విన్ అయింది మేడం గారు అనేది చూస్తే వారు చేసిన ఇది ఒక మంచి గుడ్ పని అన్నట్టు. 2021లో ఒక మంచి పని చేశారు, విన్ అయ్యారు. ఒకటే పని అండి, దాని నెంబర్స్లో డివైడ్ అవుతుంది. 2016లో ఒక మంచి పని చేశారు, విన్ అయ్యారు. సేమ్ మళ్ళీ 2021లో ఒక బ్యాడ్ చేశారండి. ఒకటే పని, బ్యాడ్ వర్క్ కథం. 2026లో లాస్ అండి. ఇది ఫాలో కావాలండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు న్యూమరాలజీ ఫాలో అయితేనే కదా విన్ అవుతారు. ఏమేమి ఫాలో కాము, పబ్లిక్ మనకు ఓట్లు ఎత్తారని అంటే లాస్ అయిన తర్వాత మీ పార్టీ ఏం చేస్తుంది, మీరేం చేస్తారు? ఇప్పుడు ఎంత కొంత కోపం ఉంటుంది కదా, అది కంపల్సరీ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. లాస్ అయిన పర్సను మనకు విన్ అయిన పర్సన్ ఏం చేస్తాడంటే లాస్ వాళ్ళ మీద కొంచెం టార్గెట్ పెట్టి ఏదైనా ఒకటి చేయాలని చూస్తారు కదా. ఎందుకంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా సేమ్ అంతే ఉంటుంది కదా, ఏదో కొంచెం టార్చర్ పెట్టాలని కంపల్సరీ ఎవరైనా చూస్తారండి. అందుకోసమే న్యూమరాలజీ ఫాలో కాండి. మీరు కంపల్సరీ ఎమ్మెల్యే ఎంపీ విన్ అవుతారండి. అప్పుడు 5 సంవత్సరాలు మీ లైఫే కదండి. 5 సంవత్సరాలు మీరు ఏం చేసుకున్నా నడుతుంది, అది కన్ఫామ్ అన్నట్టు. చూడండి, ఇది మన వెస్ట్ బెంగాల్ గురించి, మమతా బెనర్జీ గారి గురించి అండి. ఇప్పుడు ఈ 2026 మనం చూద్దాం. ఈ వీడియో ఎప్పటి వరకు ఉంటుంది కదండి. 2026 మేడం చేసిన ఒక మిస్టేక్ 2021లో మేడం లాస్ కావడానికి ఛాన్స్ ఉన్నదండి. లాస్ కావాలంటే ఈ 2026లో బీజేపీ వాళ్ళు న్యూమరాలజీ ఫాలో కావాలండి, లేకుంటే ఉత్తకత అవుతుంది. మళ్ళీ వాళ్ళు నమ్మలేదనుకోండి వాళ్ళ జీతం పోతుంది. దానికి మనం ఏం చేయలేము, ఓన్లీ మనం వీడియో చేసి చెప్పడం తప్ప ఏం లేదండి. అందుకే కొంచెం ప్రతి ఒక్కరు ఫాలో కాండి అండి, అది ఏదైనా కానీ. ఎందుకంటే ఎమ్మెల్యే విన్ అయితే ఆ నియోజకవర్గం చాలా విన్ అవుతుందండి. ఆ కింద ఉన్న పబ్లిక్ కొంచెం డెవలప్మెంట్ ఉంటారు. మీరు విన్ కాకుండా ఏదో గుడ్డి తీరు చేసిన తర్వాత లాస్ అయిన తర్వాత అరే మేము ఎందుకు లాస్ అయినామని చూసుకుంటుంటే ఎవరు పట్టించుకోరండి. నెంబర్స్ అనేవి చాలా పవర్ఫుల్ అండి. దయచేసి చెప్తున్నాం వినండి. ఎందుకంటే మీరు విన్ అయితే మీ భవిష్యత్తు ప్లస్ మీ నియోజకవర్గం చాలా హ్యాపీగా ఉంటారండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.